గుజరాత్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీపై ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు. ఈ సాలా కప్ నందే అని ఆర్సీబీ ఫ్యాన్స్ ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టీం సైలెంట్ చేసి ఇంటికి పంపింది. ఎప్పుడో ప్లేఆఫ్స్కే రాలేని టీం లాస్ట్ 6 మ్యాచెస్ అనూహ్యంగా గెలిచి ఎలిమినేటర్లో బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్లో పూర్తిగా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోవడానికి కారణం పూర్ ఫీల్డింగ్ అయితే స్లో బ్యాటింగ్ అని కూడా చెప్పాలి. ఎనీవే, టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ స్టార్టింగ్లో ట్రెంట్ బౌల్ట్ చాలా స్ట్రగుల్ చేశాడు. మొదటి ఓవర్లో 2 పరుగులు మాత్రమే ఇచ్చి డూప్లెస్సీని చాలా ఇబ్బందులు పెట్టాడు. ఇక సెకండ్ ఓవర్ వేసిన సందీప్ శర్మ మీద కోహ్లీ మాత్రం బాగా అటాక్ చేశాడని చెప్పాలి. ముఖ్యంగా సందీప్ శర్మ చాలాసార్లు కోహ్లీని అవుట్ చేశాడు. అందుకో ఏమో సందీప్ శర్మని అటాక్ చేసి కొట్టినట్టు అనిపించింది. స్టార్టింగ్లో వికెట్ పడకపోయినా స్కోర్ మాత్రం అంత ఫాస్ట్గా రాలేదు. ముఖ్యంగా ట్రెంట్ బౌల్ట్ తన 3 ఓవర్స్లో పవర్ ప్లేలో బౌలింగ్ చేయడం వల్ల పవర్ ప్లేలో భారీ స్కోర్ మాత్రం రాలేదు. ఇలా వేగంగా ఆడే క్రమంలో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో కెప్టెన్ డూప్లెస్సీ రోమన్ పోవల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ముఖ్యంగా పోవల్ ఈ క్యాచ్ని ముందుకు డ్రైవ్ చేస్తూ ఎక్సలెంట్ క్యాచ్ పట్టాడని చెప్పాలి. డూప్లెస్సీ 14 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ మాత్రం 24 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ముఖ్యంగా తన బ్యాటింగ్లో 3 4లు, 1 6 ఉన్నాయి. చాహల్ మాత్రం కోహ్లీని చాలా బోల్తా కొట్టించాడు అని చెప్పాలి. క్యామరన్ గ్రీన్ మాత్రం 21 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఎక్సలెంట్ స్పెల్ వేశాడు. క్యామరన్ గ్రీన్తో పాటు గ్లెన్ మెక్స్వెల్ను కూడా డక్అవుట్ చేశాడు. రజత్ పటిదార్ ఫామ్ మాత్రం ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేశాడు. 22 బంతుల్లో 34 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్లో 2 4లు, 2 6లు ఉన్నాయి. రజత్ పటిదార్ అయినా సరే పెద్ద ఇన్నింగ్స్ ఆడుతాడు అనుకున్నాం. బట్ ఆవేష్ ఖాన్ మాత్రం ఎక్సలెంట్ బౌన్సర్తో బాల్తో కొట్టించాడు. రియాన్ పరాగ్ కూడా ఎక్సలెంట్ క్యాచ్ పట్టాడు. వచ్చి రాగానే దినేష్ కార్తిక్ మాత్రం డక్అవుట్ అయ్యేవాడు. బట్ డీకే అప్పీల్ చేయడంతో థర్డ్ అంపైర్ నాట్అవుట్గా ఇచ్చాడు. డీకే మాత్రం తర్వాత కూడా అంత వేగంగా బ్యాటింగ్ చేయలేదు. 13 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేశాడు. లోమరన్ మాత్రం 17 బంతుల్లో 32 పరుగులు చేసి మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీ స్కోర్ని 172 పరుగులకు చేర్చారు. ఆఖర్లో స్కోర్ని బాగా కంట్రోల్ చేశారు ఆర్ఆర్ బౌలర్స్. ఆర్ఆర్ బౌలింగ్ గురించి చూస్తే ట్రెంట్ బౌల్ట్ 4 ఓవర్స్లో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంపార్టెంట్ డూప్లెస్సీ వికెట్ని తీశాడు. మరోవైపు అశ్విన్ మాత్రం 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. సందీప్ శర్మ 4 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసి కాస్త ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. ఆవేష్ ఖాన్ మాత్రం 44 పరుగులు ఇచ్చిన ఇంపార్టెంట్ పటిదార్, లోమరార్, డీకేని అవుట్ చేసి ఈ మ్యాచ్లో 3 వికెట్స్ హాల్ సాధించాడు. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్ఆర్ ఆరంభం నుండే వేగంగా ఆడింది. ఓపెనర్స్ జైస్వాల్ అండ్ క్యాడ్మోర్ మాత్రం వేగంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా జైస్వాల్ మంచి ఫామ్లోకి వచ్చాడు. మరోవైపు ఆర్సీబీ ఫీల్డింగ్ చాలా వీక్గా కనబడింది. మొదట జైస్వాల్ క్యాచ్ను గ్రీన్ వదిలేస్తే క్యాడ్మోర్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను మ్యాక్స్వెల్ వదిలేశాడు. ఇలా వేగంగా ఆడే క్రమంలో క్యాడ్మోర్ 15 బంతుల్లో 20 పరుగులు చేసి ఫెర్గ్యూసన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరోవైపు 1 డౌన్లో బ్యాటింగ్ వచ్చిన సంజు శాంసన్ మాత్రం జైస్వాల్కి ఎక్కువగా స్ట్రైక్ ఇస్తూ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇలా వేగంగా ఆడుతూ జైస్వాల్ 30 బంతుల్లో 45 పరుగులు చేశాడు. బట్ అన్లక్కీలీ క్యామరన్ గ్రీన్ బౌలింగ్లో డీకేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జైస్వాల్ అవుట్ అయిన వెంటనే సంజు శాంసన్ కరణ్ శర్మ బౌలింగ్లో స్టంప్అవుట్ అయ్యాడు. ముఖ్యంగా కరణ్ శర్మ కమిట్ చేయించి గ్రీజ్ బయటకు రప్పించాడు. వెంటనే డీకే స్టంప్అవుట్ చేశాడు. సంజు శాంసన్ 13 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేశాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన ధ్రువ్ జురేల్ మాత్రం 8 బంతుల్లో 8 పరుగులు చేసి కోహ్లీ డైరెక్ట్ త్రోతో రన్అవుట్ అయ్యాడు. అప్పటి వరకు 2 సైడ్స్ ఉన్న మ్యాచ్ 16వ ఓవర్ వేసిన గ్రీన్ బౌలింగ్లో రియాన్ పరాగ్, హెట్మేయర్ 17 పరుగులు చేసి మ్యాచ్ని 24 బంతుల్లో 30 పరుగుల ఈక్వేషన్కు తీసుకుని వచ్చారు. 18 పరుగులకి 19 పరుగులు చేస్తే ఆర్ఆర్ విజయం సాధిస్తుంది. ఈలోపు మహమ్మద్ సిరాజ్ రియాన్ పరాగ్ని క్లీన్ బౌల్ చేశాడు. రియాన్ పరాగ్ 26 బంతుల్లో 36 పరుగులు చేశాడు. మరోవైపు హెట్మేయర్ కూడా 14 బంతుల్లో 24 పరుగులు చేసి మ్యాచ్ మొత్తాన్ని కిల్ చేసేసాడని చెప్పాలి. ఆఖరిలో పోవల్ అండ్ అశ్విన్ 7 బాల్స్ మిగిలిండగానే టార్గెట్ని చేస్ చేసి క్వాలిఫైర్ 2లో ఎస్ఆర్హెచ్తో తలపడడానికి ఆర్ఆర్ టీంని రెడీ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.